స్టార్ట్ చేస్తా. స్తోత్రం నాయన. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడా, మౌనతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవ, రజ దైవమానికే స్తోత్రం నాయన. అని నాముల కన్నా పై నామం గల దేవానికే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయా పరిశుద్ధుడు 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 అని కోటాన కోడి దూతలతో నిత్యం పోడబడిచిన మా యేసయ్యా, నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు తండ్రి ఆరోపిస్తున్నాం నాయన. యేసయ్యా, మరి ముఖ్యంగా నా తండ్రి సమయంలో ప్రభావ సండే స్కూల్ని బట్టి నీకు వందనాలు, వసంతుని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డ చేపట్టిన తండ్రి సండే స్కూల్ కార్యంలో చపలతో దయచేయి తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు కూడుకోవడానికి సహాయం చేయి తండ్రి. చెప్తున్న వాక్యం వ్యర్థంగా పోకుండా, సాతానుతిగా పోకుండా నా తండ్రి యేసయ్యా బిడ్డలలో ఫలింప చేయి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఈ గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశ్రయించండి. మరి ముఖ్యంగా నాయన ఈ సమయంలో ప్రభా నీ పాదాల చెంత, నీ శిరవ చెంత నా తండ్రి యేసయ్యా, నా తండ్రి నాయన యేసయ్యా మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రతి మనవులను పెడుతున్నాం, ఆలకించండి నాయన. యేసయ్యా మరి తండ్రి నాయన నీ శ్రీ చక్కగా పాట పాడి మహిమపరిచింది నాయన, నీకు వందనాలు. చెంత కూడా చక్కటి పాట పాడి మహిమపరిచింది, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. వినోద చిన్న కూడా తండ్రి చక్కగా పాడి నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చినందుకు వందనాలు తండ్రి. అయా మరి నా యొక్క దీనురాలి పాట కూడా నా విన్నావన్నాం వచ్చినాం తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి నాయన పాటల ద్వారా నీకే మహిమ ఘనత తండ్రి, వాక్యం ద్వారా కూడా నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునట్లు తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే మహిమ రావాలి తండ్రి, వాక్యం ద్వారా అయా ఘనత నీకే రావాలి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నాయన వాక్యంను మాకు చక్కగా అర్థమయ్యేలా సహాయం చేయం, బిడ్డలందరికీ కూడా అర్థమయ్యేలా సహాయం చేయమని నీ కృపాన్ని సన్నిధితోడుగా ఉంచగలమని కొద్ది విన్నపంలో నజరేడని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ యొక్క సందర్భంలో మనము 10వ అధ్యాయానికి వచ్చినాం. ఈ 10వ అధ్యాయములో ఆయన యొక్క ఏజ్ ఎంత అంటే 85 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఎవరు? దానియేలు 85 సంవత్సరాలు ఉంటాడు. 85 సంవత్సరాలకు అంటే ఈయన 15 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు ఈ యొక్క 357 వచనాలని రాస్తాడు. 50 సంవత్సరాలు రాస్తాడు ఆయన. ఎంత కుదించి రాస్తాడు అంటే 357 వచనాలనే అయ్యేటట్టు రాస్తాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు ఎంత ఏజ్ ఆయన? 10వ అధ్యాయం రాసేటప్పుడు ఎంత ఏజ్? 85వ సంవత్సరం ఆయన. 85 సంవత్సరం అప్పుడు ఆయన ఉన్నాడు అన్నట్టు. ఈ యొక్క 1వ అధ్యాయము చివరి వచనంలో ఏమన్నాడంటే, ఈ దానియేలు రాజుకు కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరం వరకు జీవించాను అని అన్నది. ఇప్పుడు కోరేషు కాలంలో 3వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలోనే ఆయన రిటైర్డ్ అన్నట్టు. ఆయన విరమించుకున్నాడు, పనులన్నీ విరమించుకున్నాడు. పనులన్నీ విరమించుకొని ఇక దర్శనాలనే చూస్తున్నాడు అన్నట్టు. ఆయన దర్శనాలను ఎన్ని దర్శనాలు చూసినాడో అన్ని దర్శనాలు రాసినాడు. 5 ముఖ్యంగా 5 దర్శనాలు చూసినాడు. 1వ దర్శనము 7వ అధ్యాయంలో ఉన్నది, 2వ దర్శనము 8వ అధ్యాయంలో ఉన్నది, 3వ దర్శనము 9వ అధ్యాయంలో ఉన్నవి, 4వ దర్శనం ఈ 10వ అధ్యాయంలో ఉన్నది, 5వ దర్శనము 12వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. ఈ యొక్క 5 దర్శనాలను ఆయన చూసి రాస్తున్నాడు అన్నట్టు. 5 చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఎన్ని దర్శనాలు ఆయన చూస్తున్నాడు? దానియేలు ఎన్ని దర్శనాలను చూసినాడు చెప్తారా? ఎవరైనా చెప్తారా?
5 దర్శనాలను చూసినాడు అన్నాడు. మరోసారి చెప్తున్నా. 5 దర్శనం. ఆ, 5 ఫైవ్ విజన్స్. ఒక విజన్ ఎక్కడుందంటే 7వ అధ్యాయంలో ఉన్నది. 2వ విజన్ 8వ అధ్యాయంలో ఉన్నది. 9వ విజను 3వ విజన్ 9వ అధ్యాయంలో ఉన్నది. 4వ విజను 10వ అధ్యాయంలో ఉన్నది. 5వ విజను 12:5లో ఉన్నది. 12:5లో ఆయన ఏం చేస్తున్నాడు, ఆ దర్శనాన్ని చూస్తున్నాడు అన్నట్టు. ఈ యొక్క స్కాలర్స్ ఏమంటారంటే ఈ 10వ అధ్యాయంలోనే విజనే 11, 12వ అధ్యాయంలో కనబడుతుంది అని అంటారు. అది వాస్తవమే. కానీ 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన యొక్క విజన్ చూసినట్టు మనం చూస్తాం అన్నట్టు. ఈయన ఎవరెవరి కాలంలో ఉన్నాడు? 4 రాజులు ఉన్నారు అన్నట్టు. ఆయన దానియేలు కాలంలో నెబుకద్నెజర్ ఉన్నాడు, బెల్షాజర్ ఉన్నాడు, దర్యావేషు ఉన్నాడు, కోరేషు ఉన్నాడు. కోరేషు 3వ సంవత్సరమున అక్కడి వరకు ఇక్కడ ఉన్నదన్నట్టు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దర్యావేషు 5:31లో 22 సంవత్సరాలు వెళ్తాడు అన్నట్టు ఆయన దర్యావేషు. నెబుకద్నెజర్ 40 సంవత్సరాలు, అంటే 62 సంవత్సరాలు ఇక్కడికే అయినాయి. చాలా జాగ్రత్తగా మనం వినాలి. పారసిక రాజగు కోరేషు పాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలు నాకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయన. ఈ దర్శనాలే ఈ యుద్ధాలు జరుగుతాయి. యుద్ధము పెద్ద యుద్ధం, ఇది గొప్ప యుద్ధం అన్నట్టు. ఇది ఈ ఇస్రాయేలుకును ఇరాన్కు జరిగే యుద్ధము పెద్ద యుద్ధం అన్నట్టు, గొప్ప యుద్ధం. ఈ యుద్ధంతోనే అంతమవుతుంది. ఈ ప్రపంచం అంతమవుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు పాలన జరుగుతుంది 7వ సంవత్సరంన. ఈ కోవిడ్-19తో ప్రారంభమైన శ్రమల కాలము. కోవిడ్-19 ఎప్పుడు ప్రారంభమైంది? 2020లో ప్రారంభమైంది. ఇప్పుడు 24, 4 సంవత్సరాలు గతించినవి. ఇంకో 3 సంవత్సరాలు ఇట్లానే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధము ఈ పరలోకంలో యుద్ధం జరుగుతుంది, ఈ భూమి మీద యుద్ధం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో ఏమున్నది? 1వ అధ్యాయము కొలసీ 1వ అధ్యాయం 13వ వచనం. 11 చదువు. 11 ఉన్నా? 11 ఉన్నది. ఆయన మన వలనను అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన. 16వ వచనం. 16వ వచనం. ఏదైనా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడిన
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి పూజించగలరు. చాలు. ఇక్కడ ఏమున్నది? దృశ్యములు ఉన్నవి, అదృశ్యములు. దృశ్యములు అంటే ఏంటివి? కనబడేది. కనబడేటి. వెరీ గుడ్. అదృశ్యములు అంటే కనబడని. కనబడనివి. కనబడనివి అది దర్శనం వల్లనే కనబడుతుంది. అది ఇది ఇప్పుడు దానియేలుకు దర్శనం వల్లనే కలుగుతుంది. ఇది కనబడే యుద్ధం జరుగుతుంది, కనబడని యుద్ధం జరుగుతుంది అక్కడ పరలోకంలో. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. దీన్ని ఆపడానికి ఎవరికి లేదు అక్కడ. ఎందుకంటే ఇది నిర్ణయింపబడినది. అది అపాయింటెడ్ టైమ్స్, మోయేడ్ అని అంటారు అన్నట్టు. మోయేడ్ అని హెబ్రీ భాషలో అంటారు. మోయేడ్ అంటే అపాయింటెడ్ టైమ్స్ అన్నట్టు. దీంట్లో ఏమాత్రము ఎవరి పూచి ఉండదు అన్నట్టు. దేవదూతలు వాళ్ళ యొక్క పూచి ఉండదు, ఏ ప్రవక్త యొక్క పూచి ఉండదు, ఏ మానవుని యొక్క పూచి ఉండదు, ఆయన యేసుక్రీస్తు యొక్క పూచి కూడా ఉండదు అందులో. దేవుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది. అది దృశ్యమైనవి అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నవి. ఇస్రాయేల్కు ఇరాన్కు యుద్ధం జరుగుతుంది, అది అట్లనే జరుగుతుంటుంది. అదృశ్యమైన అంటే పరలోకంలో యుద్ధం జరుగుతుంది. పరలోకంలో యుద్ధం జరుగుతూనే భూలోకంలో యుద్ధం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకో మంచి మాట ఉంటుంది. 6వ అధ్యాయం 12వ వచనం. 12 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఏలైనా మనము పోరాడినది శరీరం కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. చాలు అంత మట్టుగా. ఇక్కడ ఏమంటున్నాడు? మనము పోరాడుతున్నాము. ఎవరితోని పోరాడతలేము? అసలు రక్త మాంసములు అంటే నరులతో, అంటే శరీరాలతో కాదు మనం పోరాడేది. ఈ మనుషులతో కాదు మనం పోరాడేది. ఎవరితో పోరాడుతున్నాము? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. ఇవి ఎక్కడుంటాయి? ఇవి అవపడేవి, అదృశ్యమైనవి. ఇవి ప్రధానులు ఎవరు అంటే అదృశ్యమైన వాళ్ళు. అధికారులు ఎవరు అంటే అదృశ్యమైన వారు. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు ఎవరు అంటే అదృశ్యమైన వారు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం ఏదంటే అది అదృశ్యమైనవి. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. పరలోకం నుండి తండ్రి నీ యొక్క ప్రార్థనకు పట్టుకొని ఆ దూతలను పంపుతాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ దూతలను పంపినప్పుడు ఆ దూతలు వస్తూ ఉంటారు. ఎక్కడికి? నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తుంటావో అక్కడికి వస్తుంటారు. అందుకోసమే ఈ 10వ అధ్యాయంలో ఏమి చెప్పబడుతుందంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి రెండుగా కనబడతాయి అన్నట్టు. దృశ్యమైన కోరేషు మహారాజు ఉంటాడు, అదృశ్యమైన కోరేషు మహారాజు ఉంటాడు. దృశ్యమైనవి ఈ గ్రీకుల రాజ్యం ఉంటుంది, అదృశ్యమైన గ్రీకు రాజ్యం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడైతిని. 3 వారాలు దుఃఖంలో ఉన్నాడు అన్నట్టు. ఎక్కడ దుఃఖంలో ఉన్నాడు? ఎందుకు దుఃఖంలో ఉన్నాడు?
అనేది యుద్ధం జరుగుతుంది. ఆ, ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. పరలోకంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటిదా అని ఈయన ఆలోచిస్తున్నాడు అన్నట్టు, దుఃఖముఖముడు ఆయన. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నా నోటికి రాలేదు, స్నానాభిషేకములను నేను చేసుకొనలేదు. ఈ యొక్క 85వ సంవత్సరంలో ఎట్లుంటుంది అది? మనం 85వ సంవత్సరంలో 3 వారాలు ఉంటామా? మనకు 85వ సంవత్సరం మనకు వచ్చింది. మనం 3 వారాలు ఉపవాసం ఉండగలుగుతామా? మనం ఎవరు ఉండలేరు. కానీ ఈ యొక్క దానియేలు ఉంటున్నాడు. 85వ సంవత్సరంలో ఆయన ఉంటున్నాడు అన్నట్టు, ఉపవాసం ఉంటున్నాడు. మొదటి నెల 24వ తేదీ. మొదటి నెల ఏంటిది? మొదటి నెల 24వ తేదీ అని అంటున్నాడు. 24వ తేదీ అంటే 21 దినాలు ఆయనే ఉపవాసం ఉన్నాడు. 21 దినాలు అంటే ఈ మొదటి నెల ఎప్పుడు ప్రారంభమైంది? మూడవ తారీఖు ప్రారంభమైంది. మొదటి నెల 3వ తారీఖు ప్రారంభమైంది. 24వ తారీఖు వరకు ఆయన ఉన్నాడు అన్నట్టు ఉపవాసం. ఈ మొదటి నెలలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మొదటి నెల దశమి నాడు ఆ గొర్రెలను తీసుకురావాలి. 3 రోజులు యాజకులు పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత